పుట్టపర్తి సత్యసాయిబాబా ఈ పేరు వినని వారు ఒక్కరు కూడా ఉండరు. ఈ జనరేషన్లోనే కాదు, అన్ని జనరేషన్స్లో కూడా. ఆయన దేవుడా, మానవాతీత శక్తులు కలిగిన, అతీంద్రియ శక్తులు కలిగిన వ్యక్తి. కొంతమందికి ఇంద్రజాలి కూడా శివలింగాలను తీసి, విభూతిని తీసి ప్రజలకు ఇవ్వడం ద్వారా ఆకర్షించడమా, ఆకట్టుకొని కట్టు అల్లి అక్కడి నుంచి ఒక మహా సామ్రాజ్యాన్ని, ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి. ఆయన ఎలా చూడాలి? ఇన్ని తర్జన భర్జనలు అనేకం ఉన్నాయి. దాదాపుగా ఈ జనరేషన్కి ఇప్పుడున్న వాళ్ళకి తెలియకపోవచ్చేమో, కానీ 1990ల ప్రాంతంలో అయితే డాక్టర్ ఏటి కోవూరు లాంటి హేతువాదులు అంట వాళ్ళు ప్రత్యేకంగా సత్యసాయిబాబా మీద విమర్శలు గుప్పిస్తూనో మరొకటో చేస్తూనో ఈ కట్టు కథల లేదా కట్టు కథలతోటి కూడిన ఐంద్రజాలిక పద్ధతుల్లో టక్కు టమార విద్యల వెనక అంటూ అనేకమైన, కానీ కాలం అన్నిటికన్నా గొప్పది. ఇవాళకి సత్యసాయిబాబాని స్మరించుకుంటూ, ఆయన దైవంగా పూజిస్తూ, ఆయన అందించిన సేవా కార్యక్రమాల ద్వారా లక్షల మంది తాగునీరు కావచ్చు, అనంతపురం, మెదక్, మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాలలో ఫ్లోరైడ్ తోటి బాధపడ్డ అనేక గ్రామాలకు అందించిన వాటర్ కావచ్చు, హార్ట్ లాంటి అనేకమైన కీలకమైన వాటికి సంబంధించిన స్పెషాలిటీ హాస్పిటల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ అంటే చాలా వాల్యూస్ తోటి కూడా ఎడ్యుకేషన్ అందించే హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు. చెప్పుకుంటూ వెళితే మతాన్ని మతంగా మాత్రమే, ఆధ్యాత్మికతను ఆధ్యాత్మికత మాత్రమే చూడటం అనే స్థాయి నుంచి వాళ్ళిదట వీళ్ళదట అనే విమర్శలు గుప్పిస్తూ కాలయాపన చేయడం అనే స్థాయి నుంచి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని, అది ఆధ్యాత్మికమా మతమా మరొకట ఎంచుకుని ఆ మార్గంలో నలుగురికి ఉపయోగపడే, సమాజానికి ఉపయోగపడే కొన్ని మెటీరియలిస్టిక్ భౌతిక అవసరాలు తీర్చే ఉంటాయి. కూడు గుడ్డ వాటర్ లాంటి కొన్ని ఎంత కాదనుకున్నా ఒక ఆలోచన రేకెత్తించే ఉంటాయి. ఎడ్యుకేషన్ లాంటివి కొన్ని అవసరాలు ఉంటాయి, వైద్య అవసరాలు లాంటివి. మరికొన్ని ఆధ్యాత్మికంగా మానవుడి యొక్క ఆలోచన పరిధిని ఉన్నతం చేయడం లాంటివి ఉంటాయి. వీటన్నింటిలోనూ సత్యసాయిబాబా చిరస్మరణీయులు. అదా ఇదా డౌట్లొద్దు, ఏదో ఒకటి ప్రణమిల్లడం అన్నిటికన్నా గొప్ప విషయం. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.